హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, ఇట్ ఆల్ ఈస్ హియర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రూప్ థియరీ కంటిన్యూస్ సార్. నేను ఫస్ట్లో గ్రూప్ థియరీ చెప్పిన తర్వాత మళ్ళీ ఆసా టాపిక్లోకి వెళ్ళి ఒక ఆరోమాటిసిటీ కంప్లీట్ చేశాను సార్. ఆరోమాటిసిటీ టాపిక్ విత్ ప్రీవియస్ బిట్స్, మ్యాక్సిమం ఆరోమాటిసిటీ కవర్ చేశాను సార్. చూడండి, నా డిస్క్రిప్షన్ లింక్స్ పెడతారని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 విత్ ప్రీవియస్ బిట్స్. ఇప్పుడు నేను గ్రూప్ థియరీ ఎండింగ్లో ఉన్నాను సార్. ఇక అయిపోతే దీని మీద ప్రీవియస్ బిట్స్ చేసి టోటల్గా ఛానల్లో టూ లెసన్స్ విత్ ప్రీవియస్ బిట్స్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో అది నా ప్రయత్నం. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. లెట్స్ గో. ఓకేనండి, నేను లాస్ట్ గ్రూప్ థియరీ కంటిన్యూలో C2 పాయింట్ గ్రూప్ వరకు చెప్పాను. అండ్ మీకు ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను. ఏంటంటే వాట్ ఈస్ ద పాయింట్ గ్రూప్ ఆఫ్ యాంటీ క్యాన్సర్ డ్రగ్. మీకు ఇంటికి కూడా ఇచ్చాను C2 పాయింట్ గ్రూప్ అని. మీకు చెప్పాల్సిందల్లా ఒక మాలిక్యూల్, ఎటువంటి మాలిక్యూల్ అనేది యాంటీ క్యాన్సర్ డ్రగ్ అవుతుంది, దానికి C2V ఎలా అప్లై చేస్తామనేది మీకు క్వశ్చన్ ఇచ్చాను. ఎవరు చెప్పలేదు, చూద్దాం. చెప్పిన వారు వెయిట్ చేస్తాను, లేకపోతే నేనే చెప్పడానికి ట్రై చేయడం కాదు, మీరు చెప్తారని వెయిట్ చేస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ C2V పాయింట్ గ్రూప్ తర్వాత C3V పాయింట్ గ్రూప్ అండి. C3V ఎప్పుడు ఉంటుంది సార్? ఎటువంటి మాలిక్యూల్స్ ఉంటుంది? ఎగ్జాంపుల్స్ ఏమి వస్తాయి? అసలు C3V అంటే ఏంటి? ఎన్ని సిమెట్రీ ఎలిమెంట్స్ ఉంటాయి? C3 అనగానే H = 2n ఆర్డర్, అంటే 2n అనమాట. ఎన్ని సిమెట్రీ ఉంటాయి? 2n అంటే n బదులు 3 కదా. సో 2 3s are 6. సో 6 సిమెట్రీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలా అంటే చూడండి సార్, ఇలా ఒక ఐడెంటిటీ ఎలిమెంట్, ఒక C3 సిమెట్రీ, ఒక C32 సిమెట్రీ, C33 కూడా ఉంటుంది. C33 నథింగ్ బట్ ఏ కదా, అందుకే C33 రాయలేదు. సో ఇవి మూడు, మొత్తం 3 వెర్టికల్ ప్లేన్స్. వెర్టికల్ ప్లేన్స్ అంటే ఏంటి సార్? మళ్ళీ మీకు రివిజన్ చేసుకున్నట్లయితే మన ఫండమెంటల్స్లో పార్ట్ 1 వీడియోలో చెప్పుకోను. వెర్టికల్ ప్లేన్ అంటే ఏంటి, హారిజాంటల్ ప్లేన్ అంటే ఏంటి అనుకోండి. ద ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఏ ప్లేన్ అయితే ప్రిన్సిపల్ యాక్సిస్ ద్వారా మరియు ఎడిషనల్ యాక్సిస్ ద్వారా పాస్ అవుతుందో దాన్ని వెర్టికల్ ప్లేన్ అన్నాం. ఒక మాలిక్యూల్లో ప్రిన్సిపల్ యాక్సిస్ ఏదో ఉంటుంది సార్, దాని ఎడిషనల్ యాక్సిస్ కూడా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ BX3 ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం కదా. అందులో ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చేసి C3, మళ్ళీ అదర్ 3 C2 యాక్సిస్ ఉంటాయి. వాటి గుండా పాస్ అయ్యే ప్లేన్ని వెర్టికల్ ప్లేన్ అంటాం కదండి. ఓకేనా? ఆ విధంగా వచ్చేది వెర్టికల్ ప్లేన్. ఓకేనండి. ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్ ట్రైగోనల్ pyramidal molecules are undergo C3V point group. All trigonal pyramidal. For example, ammonia, SO2 minus, PH3, PCl3, XeNO3, ClO3 ఇంకా ఉంటాయి సార్. ఓకేనండి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ట్రైగోనల్ pyramidal అనుకున్నాం కదా. అదేవిధంగా ఆల్ ట్రైసెమిట్రిక్ మాలిక్యూల్స్ అని ఎందులో అనుకున్నాం? ట్రైసెమిట్రిక్. C2 అనుకున్నాం కదా. అదేవిధంగా ఆల్ ట్రైగోనల్ పిరమిడల్. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మోనియా కదా. అమ్మోనియా ట్రైగోనల్ పిరమిడల్ ఎక్కడైనా వేసి చూడండి, వచ్చిందేమో. ఇక్కడ వేస్తాను చూడండి, మళ్ళీ చెప్పేస్తాను. దీనికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి కాబట్టి. అమ్మోనియా స్ట్రక్చర్ ఆల్రెడీ తెలుసు. NH3 ఇలా ఉంటుంది సార్. లోన్ పేరు ఎక్కడ ఉంటుంది కదా. ఇక్కడ C3 యాక్సిస్, వెర్టికల్ ప్లేన్స్ కూడా ఉంటాయి కదా. వెర్టికల్ ప్లేన్స్ అంటే ఏంటి? విచ్ ద ప్లేన్ ఈస్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ఒక వెర్టికల్ ప్లేన్. దీని బేస్ ఆధారంగా C2 యాక్సిస్ వస్తుంది, దీని బేస్ ఆధారంగా C2 యాక్సిస్ వస్తుంది. ఆ రెండు వెర్టికల్ ప్లేన్స్, ఇది ఒక మేజర్ వెర్టికల్ ప్లేన్. మొత్తం 3 వెర్టికల్ ప్లేన్స్ యాక్సెప్ట్ అయ్యాయి కాబట్టి NH3 అండర్గో C3V పాయింట్ గ్రూప్. అదేవిధంగా మోనోసబ్స్టిట్యూటెడ్ అమ్మోనియా చెప్పుకున్నాం సార్ లాస్ట్ వీడియోలో. మోనోసబ్స్టిట్యూటెడ్ అమ్మోనియా ఎందులోకి వస్తుంది సార్? ఏ పాయింట్ గ్రూప్లోకి వస్తుంది? CS పాయింట్ గ్రూప్. ఓకే, ఓన్లీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి అమ్మోనియా, సబ్స్టిట్యూటెడ్ అమ్మోనియా. ఓన్లీ అమ్మోనియా వచ్చేసి C3V పాయింట్ గ్రూప్. మీరు అలా చెక్ చేసుకుని కంపారిజన్ చేసుకుని చదివితేనే బాగుంటుంది. లేకపోతే నేను ఎగ్జామ్లో ప్లేన్లు గీస్తాను, రొటేషనల్ గీస్తాను, రొటేషనల్ యాక్సెస్ గీస్తానంటే ఆ గీసేటప్పటికి టైం అయిపోద్ది, మనం బిట్టు పెట్టడం. ఓకేనండి. నేను మళ్ళీ ట్రిక్స్ చెప్తాను. మొత్తం ఫండమెంటల్ చెప్పిన తర్వాత కొన్ని ఒక 50 ఎగ్జాంపుల్స్ వరకు ప్రాక్టీస్ చేద్దాం, మీకు ఆ ట్రిక్స్ చెప్తాను అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎలాగైనా సార్, ఇవన్నీ ట్రైగోనల్ పిరమిడల్ మాలిక్యూల్స్ ఈ విధంగా మనం అసంప్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, దాన్ని బట్టి మీరు తెచ్చుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్, ఫేషియల్ స్ట్రక్చర్ ఆఫ్ ML3X3 టైప్ కాంప్లెక్సెస్.
ఫేషియల్ స్ట్రక్చర్ ఏంటి, మెరైడో స్ట్రక్చర్ ఏంటి. ఓకేనా, ఇదే అండి ఫేషియల్ స్ట్రక్చర్. ML3X3 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ యొక్క ఫేషియల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఇలా ఎగ్జిస్ట్ అవుతాయి సార్. 3 Xలు కూడా ఇలా ఫేషియల్ అని అంటాం దీన్ని. ఫేషియల్ స్ట్రక్చర్స్ అంటే ఇలా ఉంటుంది సార్. చూడండి ఇలా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఓకేనండి, స్టార్. ఓకేనా, జనసేన గుర్తులా ఉంది కదా. ఓకేనండి, జనసేన గుర్తులా ఉంటే దాన్ని ఫేషియల్ స్ట్రక్చర్ అని అంటాం. దానికి క్వైట్ ఆపోజిటే మెరైడో స్ట్రక్చర్ సార్. చేపిస్తున్నాను. మెరైడో స్ట్రక్చర్లో లైగండ్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఇలా చూడండి సార్. ఇలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దీని యొక్క పాయింట్ గ్రూప్ ఏంటి, దీని యొక్క పాయింట్ గ్రూప్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ సార్. రెగ్యులర్గా వచ్చే బిట్ ఇది. ఓకేనండి, ఇది ఫేషియల్ స్ట్రక్చర్. ఫేషియల్ ఒక ఫేస్ మీద ఒక ఫేస్ ఉన్న అనుకుని గుర్తుపెట్టుకోండి. ఇలా ఫేషియల్ స్ట్రక్చర్. దీని యొక్క పాయింట్ గ్రూప్ ఏంటంటే C3V పాయింట్ గ్రూప్. C3V పాయింట్ గ్రూప్. దీన్ని చూసుకోండి, ఇలా గీసినట్లయితే పాయింట్ గ్రూప్ ఎలా వస్తుంది కదా. C3 రొటేషనల్ యాక్సిస్ ఎలా వస్తుంది కదా. C3 రొటేషన్ యాక్షన్. తర్వాత వెర్టికల్ ప్లేన్స్ మనం ఒక్కొక్కటి అసెంప్ట్ చేసుకోవడం. చిన్న మాలిక్యూల్ అసెంప్ట్ చేసినంత ఈజీ కాదు వెర్టికల్ ప్లేన్స్ గీయడం. ప్రతిదానికి ఈజీ కాదు. కాబట్టి మన ఫండమెంటల్ తెలుసుకొని ఏ మాలిక్యూల్స్లో వెర్టికల్ ప్లేన్ వస్తుంది, ఏ మాలిక్యూల్స్లో హారిజాంటల్ ప్లేన్ వస్తుంది చూసుకోవాలన్నమాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వెర్టికల్ ప్లేన్ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ వెర్టికల్ ప్లేన్ అంటే ఏంటి, విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ నుంచి ఒక వెర్టికల్ ప్లేన్ వస్తుంది, ఇటు పక్క నుంచి ఒక వెర్టికల్ ప్లేన్ వస్తుంది, ఇటు పక్క నుంచి ఒక వెర్టికల్ ప్లేన్ వస్తుంది. ఆ విధంగా ఈ మాలిక్యూల్స్ అనేవి C3Vలోకి వెళ్తాయండి. ఇది దాని క్వైట్ ఆపోజిట్. ML3X3లోనే ఒకటి ఫేషియల్, దీన్నేమో ఫేషియల్ అంటాం. ఫేషియల్ స్ట్రక్చర్. ఇది మెరైడో స్ట్రక్చర్ సార్. మెరైడో స్ట్రక్చర్. ఓకే అండి, ఇది మెరైడో స్ట్రక్చర్. దీని యొక్క పాయింట్ గ్రూప్ ఏంటి, దీని యొక్క పాయింట్ గ్రూప్ ఏంటంటే చూడండి, ఏ రొటేషన్ యాక్సిస్ పాసిబుల్ అవుతుంది చూడండి. C3 యాక్సిసా, C2 యాక్సిసా. అంటే C3 యాక్సిస్ అంటే ఏంటి, 120 డిగ్రీస్తో రొటేట్ చేస్తే మళ్ళీ ఈక్వలెంట్ స్ట్రక్చర్ రావాలి. దీన్ని చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 120 యాంగిల్స్ తిప్పితేనే దాని ఈక్వలెంట్ స్ట్రక్చర్ వస్తుంది. దీన్ని ఎలా తిప్పితే దాని ఈక్వలెంట్ స్ట్రక్చర్ వస్తుంది, C2 యాక్సిస్ సార్. దీని యొక్క పాయింట్ గ్రూప్ వచ్చేసి C2V. ఓకేనండి, ఎలా వస్తుంది, 90 డిగ్రీస్తో రొటేట్ చేసినట్లయితే దాని యొక్క ఈక్వలెంట్ స్ట్రక్చర్ వస్తుంది. అదేవిధంగా దాని వెర్టికల్ ప్లేన్స్ కూడా సేమ్ ఎగ్జిస్ట్ అవుతాయి ఇలా. ఓకేనండి, మీరు అదే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ వెర్టికల్ ప్లేన్ ఎలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని అలాగైతే ఫిట్ చేయలేము. చూడండి, మనం ఫండమెంటల్ దీని మీద అప్లై చేస్తాం. చూడండి, C2V అంటే ఏంటి, 180 డిగ్రీస్తో రొటేట్ చేస్తే దాని ఈక్వలెంట్ స్ట్రక్చర్ వస్తున్నాయి. ఓకేనా, అందుకే దాని C2 యాక్సిస్ ఎగ్జిస్ట్ అవుతుంది. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అబ్జర్వ్ అవుతుంది. ఓకేనండి, అదేవిధంగా వాటి యొక్క వెర్టికల్ ప్లేన్స్. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ C3V పాయింట్ గ్రూప్. ఓకేనండి, ఫేషియల్ స్ట్రక్చర్ అయితే C3V పాయింట్ గ్రూప్, మెరైడో స్ట్రక్చర్ ఆఫ్ ML3X3 అయితే C2V పాయింట్ గ్రూప్. ఓకేనండి, అలా ఇవి ఇంపార్టెంట్స్. మరొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి సార్. ఓకేనండి, మోనో సబ్స్టిట్యూటెడ్ టెట్రాహైడ్రల్. మోనో సబ్స్టిట్యూటెడ్ టెట్రాహైడ్రల్ ఎలా చూడండి, ML4లో ఒకటేమో సబ్స్టిట్యూట్ సమ్ X మాలిక్యూల్ ఏదో అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ X ప్లేస్లో Cl తీసుకోండి. X ప్లేస్లో Cl తీసుకుంటే మనకేంటి వచ్చింది చూసారా, C3V పాయింట్ గ్రూప్ వస్తుందా. ఆ మాలిక్యూల్ని 120 డిగ్రీస్ యాంగిల్ చూస్తే దాని ఈక్వలెంట్ స్ట్రక్చర్ వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇలా దానికి పాయింట్ గ్రూప్ C3 పాయింట్ గ్రూప్, C3 రొటేషన్ యాక్సిస్ ఉంటుంది. వెర్టికల్ ప్లేన్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి దాన్ని C3V అన్నాం. ఓకేనండి, ఇలా ఏ మాలిక్యూల్ అయినా సరే, మోనోసబ్స్టిట్యూటెడ్ టెట్రాహైడ్రల్ వచ్చిన ఏ మాలిక్యూల్ అయినా సరే మనం C3V పాయింట్లో పెట్టచ్చు. ఓకేనా, దానికి ఒక ఫండమెంటల్ ఎగ్జాంపుల్ చెప్పండి. దాని మీద మీరు కాంప్లెక్స్ ఏవి ఇచ్చినా సరే అది టెట్రాహైడ్రల్, మోనోసబ్స్టిట్యూటెడ్ టెట్రాహైడ్రల్ చూసుకొని C3V పాయింట్ గ్రూప్ వస్తుందా లేకపోతే ఇంకే అదర్ పాయింట్ గ్రూప్ వస్తుందో చూసుకోవాలి. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ 1 చూడండి, స్టాగర్డ్ మాలిక్యూల్. ఇది ఆల్రెడీ ఒక మాలిక్యూల్ చెప్పుకున్నాం CI పాయింట్ గ్రూప్లో 1,1,2,2 డైక్లోరో డైబ్రోమో ఈథేన్ని CI పాయింట్ గ్రూప్ చెప్పుకున్నాం. అది స్టాగర్డ్ మాలిక్యూల్. ఇది కూడా స్టాగర్డ్ మాలిక్యూల్. ఇదేంటి 1,1,1 ట్రైక్లోరో ఈథేన్ మాలిక్యూల్ అండర్గో C3V పాయింట్ గ్రూప్. ఓకేనండి, C3 యాక్సిస్ రొటేషన్ యాక్సిస్ ఉంటుంది. అదేవిధంగా వెర్టికల్ ప్లేన్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి దిస్ మాలిక్యూల్ అండర్గో C3V పాయింట్ గ్రూప్. అదేవిధంగా సబ్స్టిట్యూటెడ్
ఈథేన్ మోనోసల్ఫైడ్ ఈథేన్ CH3 CH3Cl ఇవన్నీ కూడా అలాగే వస్తాయి సార్. దీన్ని చూడండి C3 రొటేషన్ యాక్సిస్ వస్తుంది. అదేవిధంగా వెర్టికల్ ప్లేన్స్ ఏర్పడతాయి కాబట్టి దిస్ అండర్గో C3V. అదేవిధంగా CH3Cl3 అదేవిధంగా POCl3 మీకు చెప్పాను. POCl2Br అందులో ఒకసారి గుర్తున్నాయా? అవి వచ్చేసి CS పాయింట్ గ్రూప్, ఓన్లీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ మాత్రం ఉంటుంది. POCl3లో చూడండి POCl2కి POCl3కి తేడా అది. ఓకేనా? C3 రొటేషనల్ యాక్సిస్ ఉంటుంది, వెర్టికల్ ప్లేన్స్ 3 ఉంటాయి ఇలా. అదే కదా వెర్టికల్ ప్లేన్స్ అంటే. ఓకేనండి, ఈ విధంగా C3V పాయింట్ గ్రూప్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్. ఓకేనండి, నెక్స్ట్ C4Vకి వెళ్ళిపోదామా? ఓకే సార్, C4V పాయింట్ గ్రూప్. C4V పాయింట్ గ్రూప్ అనగానే ఏంటి సార్? హెచ్చుకోవటం ఆర్డర్ ఎంత అవుతుంది సార్? 2 అని కాబట్టి 2 4 8 8 సిమెట్రీ ఎలిమెంట్స్ ఉంటాయి. 8 సిమెట్రీ ఎలిమెంట్స్ ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్ ఒకటి, C41 C42 C43 C44 చెప్తామా? C44 అనేది ఐడెంటికల్ అయిపోతుంది కాకపోతే ఈ 4 ఎలిమెంట్స్. నెక్స్ట్ 4 వెర్టికల్ ప్లేన్స్ ఉంటాయి. ఓకేనా? అందులో ఏ మాలిక్యూల్స్ C4Vలోకి వస్తాయంటే ఆల్ స్క్వేర్ పిరమిడల్. C3Vలోకి ఏమనుకున్నాం సార్? ఆల్ ట్రైగోనల్ పిరమిడల్. C4Vలోకి వచ్చేసరికి ఆల్ స్క్వేర్ పిరమిడల్. స్క్వేర్ పిరమిడల్ అంటే ఏంటండి? ఆక్టాహెడ్రల్ మీద ఒక లోన్ పేరు ఉంటుంది ఇలా, అంతే కదా. ఆక్టాహెడ్రల్ మీద ఒక లోన్ పేరు ఉంటే దాన్ని స్క్వేర్ పిరమిడల్ అని అంటాం. దీన్ని మోనో సబ్స్టిట్యూటెడ్ ఆక్టాహెడ్రల్ కూడా అనొచ్చండి. మోనో సబ్స్టిట్యూటెడ్ ఆక్టాహెడ్రల్ మాలిక్యూల్స్ అండర్గో C4V. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ సార్ IF5 XeF4 SbF5 టంగ్స్టన్ ఆక్సిజన్ టెట్రాఫ్లోరైడ్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూసుకున్నట్లయితే ఒక లోన్ పేరు ఉంటుంది అనుకున్నాం కదా. ఈ F5 ఒక లోన్ పేరు చూసుకున్నట్లయితే C4V ఇలా వస్తుంది. C4 యాక్సిస్ సిమెట్రీ ఇలా వస్తుంది. మనం చూసుకున్నట్లయితే 4 వెర్టికల్ ప్లేన్స్ ఇలా వస్తాయి సార్. ఓకేనా? 4 వెర్టికల్ ప్లేన్స్ ఐడెంటిటీ ఎలిమెంట్ C3 రొటేషనల్ యాక్సిస్ C32 C42 C41 C42 C43 అండ్ 4 వెర్టికల్ ప్లేన్స్ వస్తాయి. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా అవే సార్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఇవన్నీ కూడా మీరు స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే స్క్వేర్ పిరమిడల్. దట్ మీన్స్ ఆక్టాహెడ్రల్ మీద ఒక లోన్ పేరు ఉంటుంది. ఇవన్నీ కూడా C4Vలోకి వస్తాయి సార్. నెక్స్ట్ లాస్ట్ C5V అనగానే ఎంత సార్? H=10 కాబట్టి 10 సిమెట్రీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలా చెప్పవచ్చు? ఒక ఐడెంటికల్ ఎలిమెంట్ C51 రొటేషనల్ యాక్సిస్, C52 C53 C54 C55 చెప్తాం. ఆ C55 నథింగ్ బట్ ఈ కాబట్టి C55 వదిలిస్తే అక్కడికి 5 సిమెట్రీ ఎలిమెంట్ అయ్యాయి. మిగతా 5 ఏమవుతాయి? వెర్టికల్ ప్లేన్స్. ఓకేనా? ఆల్ పెంటాగోనల్ బైపిరమిడల్. పెంటాగోనల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? చూడండి గీస్తాను. అదే కదండి పెంటాగోనల్ బైపిరమిడల్. ఇవన్నీ ఇలాంటి స్ట్రక్చర్ ఏవి వస్తాయి? అవన్నీ కూడా C5Vలోకి వస్తాయి. మీకు ఏవైనా తెలుసుంటే ఎగ్జాంపుల్స్, మ్యాక్సిమం రేర్ ఎగ్జాంపుల్స్ అండి, రేర్ మాలిక్యూల్స్ దొరుకుతాయి C5Vలోకి. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనండి, నేను తర్వాత చెప్తాను. చాలా వస్తాయి. IF7 పెంటాగోనల్ బైపిరమిడల్ అనుకుంటా. మీరు ఒకసారి చెక్ చేయండి. అవన్నీ కూడా C5 పాయింట్ గ్రూప్లోకి వస్తాయి. ఇది అండి CN పాయింట్ గ్రూప్. ముందు వీడియోలో C1 C1V C2V, ఈ వీడియోలో C3V C4V C5V. సో ఇక్కడతో మనకి CN పాయింట్ గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ DN పాయింట్ గ్రూప్కి వెళ్ళిపోదామా? ఓకే సార్, DN పాయింట్ గ్రూప్ చెప్పే ముందు మనం CNV చెప్పుకోను, CNH చెప్పుకోవాలి సార్. CNH అనగానే దాంట్లో పాయింట్ గ్రూప్స్ ఎలా ఉంటాయి అనుకుంటే CNVలో ఎలా కనుక్కొని చేసుకోండి సార్. CNVలో సిమెట్రీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? CN ఉంటుంది, ఒక వెర్టికల్ ప్లేన్ ఉంటుంది. ఇక్కడ CNHలో ఏంటంటే ఒక CN రొటేషనల్ యాక్సిస్ ఉంటుంది, హారిజంటల్ ప్లేన్ ఉంటుంది, ఇంప్రాపర్ యాక్సిస్ సార్. మేము మన ఫండమెంటల్స్లో చెప్పుకున్నప్పుడు చెప్పకపోతే మరొకసారి చెప్పాను మ్యాక్సిమం. ఓకేనా? CN రొటేషనల్ యాక్సిస్ అంటే C2 కానీ C3 కానీ C4 కానీ ఆ మాలిక్యూల్కి ఉండాలి. హారిజాంటల్ ప్లేన్ అంటే ఏంటి? ద ప్లేన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. వెర్టికల్ ప్లేన్కి ఆపోజిట్. వెర్టికల్ ప్లేన్ ఏమో ప్యారలల్గా ఉంటుంది లేదా పాజిటివ్ అవుతుంది అని చెప్పుకున్నాం. హారిజాంటల్ ప్లేన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు అవర్ ప్రిన్సిపల్ యాక్సిస్, లేదా ఎడిషనల్ యాక్సిస్కి లేదా
ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని హారిజంటల్ ప్లేన్ అనుకున్నాం కదా. అదేవిధంగా ఎస్ఎన్ అంటే ఏం లేదు సార్, ఎస్ఎన్ ఇంప్రాపర్ యాక్సిస్ అని అంటాం సార్. ఇంప్రాపర్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ దట్ మాలిక్యూల్ ఈజ్ రొటేషన్ ఫాలోడ్ బై రిఫ్లెక్షన్ కంటైనింగ్ వన్ ఐడెంటికల్ ఫామ్ దట్ ఈస్ కాల్డ్ ఏజ్ ఇంప్రాపర్ యాక్సిస్. ఆ మాలిక్యూల్ని రొటేషన్ చేసి అండ్ రిఫ్లెక్షన్ చేస్తే దాని యొక్క ఐడెంటికల్ ఫామ్ వస్తుంది. అలా వస్తే దానికి ఆ మాలిక్యూల్కి ఒక ఎస్ఎన్ సిమెట్రీ ఉన్నట్టు. ఆ ఎస్ఎన్లో n ఈక్వల్ టు ఈవెన్ అయితే ఈవెన్ అయ్యింది అనుకోండి, S2 S4 X6 అయ్యింది అనుకోండి సార్, అప్పుడు ఇంప్రాపర్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ ఐడెంటికల్ ఫంక్షన్, ఐడెంటికల్ కాదు, సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ అనుకున్నాం కదా. ఏమనుకున్నాం, ఇంప్రాపర్ యాక్సిస్ అంటే రొటేషన్ ఫాలోడ్ బై రిఫ్లెక్షన్, అంతే కదండి. n ఈక్వల్ టు ఈవెన్ ఉన్నప్పుడు రొటేషన్ అండ్ ఫాలోడ్ బై రిఫ్లెక్షన్ చేస్తే వచ్చేది సెంటర్ ఆఫ్ ఇన్వర్షనే కదా, ఓకేనా. అది ఓన్లీ అందులో ఈవెన్ ఉన్నప్పుడు, ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మామూలు ఇంప్రాపర్ యాక్సిస్ వచ్చేస్తాయి. రొటేషన్ ఫాలోడ్ బై రిఫ్లెక్షన్ వచ్చేస్తే ఒక్కొక్క ఈక్వలెంట్ ఫార్మ్స్ వస్తే దానికి ఒక్కొక్క ఎస్ఎన్ సిమెట్రీ ఉన్నట్టు అనమాట. ఒకటి ఈవెన్ చూద్దాం, ఒకటి ఆడ్ చూద్దాం, ఓకేనండి. అందులో n ఈక్వల్ టు 1 వేస్తే C1H పాయింట్ గ్రూప్. C1H పాయింట్ గ్రూప్ అంటే ఏంటి, వాటి యొక్క మాలిక్యూల్స్ అంటే చూద్దాం. C1H పాయింట్ గ్రూప్ అంటే H ఈక్వల్ టు ఎంత సార్, R ఈక్వల్ టు 2n అనుకున్నాం కదా. n అంటే 1 కదా, సో దేర్ఫోర్ 2 అంటే ఏమవుతుంది సార్, ఒక ఐడెంటికల్ ఫామ్, ఒక హారిజాంటల్ ప్లేన్. ఇదే వచ్చింది సార్ మనకి. ఏమనుకున్నాం, ఒక ఐడెంటికల్ ప్లేన్, ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే దాన్ని సిఎస్ పాయింట్ గ్రూప్ అనుకున్నాం. ఆ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ వెర్టికల్ ప్లేన్ అవ్వచ్చు, హారిజాంటల్ ప్లేన్ అవ్వచ్చు, డైహెడ్రల్ ప్లేన్ అవ్వచ్చు, ఓకేనా. ఇది నథింగ్ బట్ దేనికి యాడ్ చేసి మనం సమానం చేయొచ్చు, ఈక్వల్ టు సిఎస్ పాయింట్ గ్రూప్. అదేవిధంగా C1V పాయింట్ గ్రూప్ కూడా అలాగే ఇక్కడ మెచ్ చేసాం, ఓకేనండి. ఇదే ఇప్పుడు ఎగ్జాంపుల్ C1H రావాలంటే సిఎస్ పాయింట్ గ్రూప్ మాలిక్యూల్స్ అన్నీ వస్తాయి. ఏ మాలిక్యూల్ వస్తాయి, ఓన్లీ హారిజంటల్ ప్లేన్ ఉన్నవి వస్తాయి. మళ్ళీ సిఎస్ పాయింట్ గ్రూప్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇందులో చెప్పేయకూడదు, ఓకేనండి. అన్ని ప్లేన్ ఆఫ్ సిమెట్రీ హారిజంటల్ ప్లేన్ సిమెట్రీ అవ్వవు కదండి, ఓకేనా. హారిజంటల్ ప్లేన్ సిమెట్రీ ఉండేవి మాత్రం C1Hలోకి వస్తాయి. మళ్ళీ C1Bలోకి వెళ్తాయి, వెర్టికల్ ప్లేన్ ఉన్న సిఎస్ పాయింట్ గ్రూప్ ఎగ్జామ్స్ మాత్రమే C1లోకి వెళ్తాయి, మీరు గమనించాలి, ఓకేనా. నెక్స్ట్ అది C1H సిఎస్ పాయింట్ గ్రూప్ ఎగ్జాంపుల్స్లో మీరు చూసుకోవాలి. ఏ ఎగ్జాంపుల్స్, ఓన్లీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్న ఎగ్జాంపుల్స్, ఓన్లీ హారిజంటల్ ప్లేన్ ఉన్న ఎగ్జాంపుల్స్, ఓకేనా. సబ్స్టిట్యూటెడ్ వాటర్ మాలిక్యూల్, ఫీనాల్, ఎనిలీన్, ఇవన్నీ కూడా ఓన్లీ హారిజంటల్ సిమెట్రీ ఉంటాయి, అవి C1Hలోకి వస్తాయి సార్. అదేవిధంగా C2Hలోకి వచ్చేసరికి ఆర్డర్ వచ్చేసి H ఈక్వల్ 2n కాబట్టి, n ఈక్వల్ 2 కాబట్టి H ఈక్వల్ 4 సిమెట్రీస్ ఏంటి సార్, ఒక ఐడెంటికల్ ఎలిమెంట్, ఒక C2 సిమెట్రీ, ఒక హారిజంటల్ సిమెట్రీ, ఒక S2. నథింగ్ బట్ IN రాసాను చూసారా, ఎందుకు రాసాను ఇక్కడ, n అనేది ఏంటి, ఈవెన్ కదా సార్. ఈవెన్ అయినప్పుడు ఏమనుకున్నాం, ఇంప్రాపర్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ అవుతుంది అనుకున్నాం కదా. ఎందుకు అవుతాం అంటే, ఇంప్రాపర్ యాక్సిస్ అంటే ఏంటి, రొటేషన్ ఫాలోడ్ బై రిఫ్లెక్షన్. అలా రొటేషన్ రిఫ్లెక్షన్ S2 n ఈక్వల్ ఈవెన్ ఉన్న వాటికి రొటేషన్ రిఫ్లెక్షన్ చేస్తే వచ్చేసి సెంటర్ ఆఫ్ ఇన్వర్షనే కదా. అందుకే సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ ఉంటే సరిపోద్ది. ఎప్పుడు n ఈక్వల్ ఈవెన్ అయినప్పుడు సార్, n ఈక్వల్ టు ఆడ్ అయినప్పుడు మళ్ళీ మారిపోతుంది. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఓకేనండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి ట్రాన్స్ డైక్లోరో ఇథిలీన్ ఈ మాలిక్యూల్ వచ్చేసి C2H పాయింట్ గ్రూప్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఒక C2 రొటేషన్ యాక్సిస్ ఇలా వస్తుంది సార్. రొటేషన్ యాక్సిస్ మల్టిప్లై చేసినైతే ఒక ఐడెంటికల్ ఫామ్ వస్తుంది చూసారా మీరు. సో ఒక C2 రొటేషన్ యాక్సిస్ ఉంటుంది, ఒక ఐడెంటికల్ ఎలిమెంట్. ఎవ్రీ మాలిక్యూల్ దే హ్యావ్ ఓన్ ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి ప్రతిదానికి చెప్పుకోవచ్చు. సో C2 సిమెట్రీ ఇలా వస్తుంది. తర్వాత మనం చూసుకోవాల్సింది హారిజాంటల్ ప్లేన్. ఒకే హారిజాంటల్ ప్లేన్ ఉంటుంది, అవునా. 2-3 రాయింగ్ కదా. హారిజాంటల్ ప్లేన్ అంటే ఏంటి, ఇట్స్ పెర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇలా చూడండి, ఒక హారిజాంటల్ ప్లేన్ ఎగ్జామ్ చేయండి, ఇది పెర్పెండిక్యులర్ ఉందా, ఒకే హారిజాంటల్ ప్లేన్ ఉంటుంది సార్, ఓకేనండి. అదేవిధంగా ఇప్పుడు S2 సిమెట్రీ ఇంప్రాపర్ యాక్సిస్ అనుకున్నాం కదా, నథింగ్ బట్ ఈ I అనుకున్నాం కదా. I ఉంటుందా సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ ఇలా. సో అన్ని ఎగ్జిబిట్ చేసింది కాబట్టి ట్రాన్స్ డైక్లోరో ఇథిలీన్ మాలిక్యూల్ హ్యావ్ C2H పాయింట్ గ్రూప్, ఓకే సార్. ఇంకా ఎగ్జాంపుల్ చూడండి, గ్లైఆక్సాల్ అంటాం సార్ దీన్ని, గ్లైఆక్సాల్. మళ్ళీ సేమ్ C2 రొటేషన్ యాక్సిస్, సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్, 1 ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, దేర్ఫోర్ దిస్ అండర్గో
C2H పాయింట్ గ్రూప్. సింపుల్. మళ్ళీ ఇక్కడ ప్లేన్స్ అవి గీసుకొని వెర్టికల్ ప్లేస్ హారిజాంటల్ ప్లేస్ గీసుకోకూడదు. మనం ఒక ఎగ్జాంపుల్ బేసిస్ తీసుకొని మనం మన మైండ్లోనే రివైజ్ అయిపోలేదు దానికి ఏ ప్లేన్స్ ఉంటాయని. మనం ఇమాజిన్ అంతా గ్రూప్ థియరీ అంటే ఇమాజిన్ చేయాలి. ప్లేన్ అడ్జస్ట్ అవుతుందా, వెర్టికల్ ప్లేన్ అడ్జస్ట్ అవుతుందా, C2 రొటేషన్ యాక్సిస్ ప్యారలల్గా ఉందా, పెర్పెండిక్యులర్గా ఉందా. ఓకేనండి, ఇమాజినేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి సార్. ఓకేనా. ఇవి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి Cu2Cl8 4- ఈ కాంప్లెక్స్ వచ్చేసి C2H పాయింట్ గ్రూప్లోకి వస్తుంది సార్. దాని స్ట్రక్చర్ వచ్చేది ఎలా ఉంటుంది. ఓకేనా. దాని యొక్క C2 రొటేషనల్ యాక్సిస్ ఎలా ఉంటుంది సార్ చూడండి. C2 వచ్చాయి కదా, C2 రొటేషనల్ యాక్సిస్ ఉండాలి కదా, ఇదే కదా C2 రొటేషనల్ యాక్సిస్. ఓకేనా. ఇంకా ఏముండాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ ఆల్రెడీ ఉంటుంది. ఇంకేం ఉండాలి, హారిజాంటల్ ప్లేన్, ఇంప్రాపర్ యాక్సిస్. ఇంప్రాపర్ యాక్సిస్ అంటే నథింగ్ బట్ ఐడెంటికల్ ప్లేన్, సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్. ఎందుకంటే ఇక్కడ n=un కాబట్టి. సో ఇది దాని యొక్క సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్. ఇలాగ సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ ఉంది, ఇంప్రాపర్ యాక్సిస్ ఉంది, హారిజాంటల్ ప్లేన్ ఒకటే ఉంటుంది, అది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా. C2 రొటేషన్ యాక్సిస్ ఇలా కూడా గీయచ్చు. ఓకేనండి. మనం ఒక హారిజాంటల్ ప్లేన్ని గీసినట్లయితే అది ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి therefore this is C2H అండర్ C2H పాయింట్ గ్రూప్. ఓకేనా. ఇంకా ఇక్కడ చూడండి ట్రాన్స్, ఇక్కడ చెప్పుకున్నాం కదా దిస్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ట్రాన్స్ N2F2, ట్రాన్స్ N2O2, H2O2 ఎక్కడో వచ్చింది మనకి. ఓపెన్ బుక్ స్ట్రక్చర్ ఆఫ్ పెరాక్సైడ్ ఏ సార్ C2 పాయింట్ గ్రూప్. మీరు చూసుకోండి, చెప్పాను ఆల్రెడీ. ఇవి చూద్దాం, ఒక్కొక్క స్ట్రక్చర్ చూద్దాం. N+N సింపుల్. C2 రొటేషన్ యాక్సిస్, సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ అన్ని ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి C2H. ఇది చూడండి సేమ్ అంతే, N+N+O లేదా O-. ఓకేనా, సేమ్ అంతే. ఇక్కడ చూడండి మళ్ళీ హైడ్రోజన్ పెరాక్సైడ్ బాండ్ ఫాలోడ్ బై హైడ్రోజన్స్. ఓకేనండి, ఇలా ఉంటుంది సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్. మనం గీసింది C2 పాయింట్ గ్రూప్ ఏంటి, ఆక్సిజన్ మీద వస్తుంది. ఓపెన్ బుక్ స్ట్రక్చర్ అనుకున్నాం కదా, ఇలా C2 రొటేషన్ యాక్సిస్ ఎలా ఉంటుంది, ఓపెన్ బుక్ స్ట్రక్చర్ ఆల్రెడీ గీసాము మరొకసారి. ఇది C2 పాయింట్ గ్రూప్, ఇది వచ్చేసి C2H పాయింట్ గ్రూప్. ఓకేనండి, ఈ విధంగా C2H అనేది ఈ విధంగా ఉంటుంది సార్. C2H వచ్చే సిమెట్రీ ఎలిమెంట్స్, వాటి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మీకు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే ఇంప్రాపర్ యాక్సిస్. ఇంప్రాపర్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ దాని రొటేషన్ ఫాలోడ్ బై రిఫ్లెక్షన్ చేస్తే వచ్చే ఒక ఐడెంటికల్ ఫామ్ వస్తే దానికి ఒక S2 ఇంప్రాపర్ యాక్సిస్ ఉన్నట్టు అనమాట. ఓకే అండి. C2H చూసాము, ఈవెన్లో చూసాము, ఆడ్లో చూస్తే తెలిసిపోద్ది. C3H చూద్దామా. C3H పాయింట్ గ్రూప్. జరిపేస్తున్నాను సార్. C3H పాయింట్ గ్రూప్. C3H ఏంటి సార్, ఆర్డర్ ఈక్వల్ టు H ఈక్వల్ టు 2n అంటే 6. మళ్ళీ 6 అంటే ఏంటి, ఒక ఐడెంటికల్ ఎలిమెంట్, ఒక C3 రొటేషనల్ యాక్సిస్, ఇంకొక C3 రొటేషనల్ యాక్సిస్. C3 రాస్తామా, C3 ఇస్ నథింగ్ బట్ ఐడెంటికల్ కాబట్టి C3 రాయము. ఇప్పుడు ఏమొస్తుంది, ఎన్ని వస్తాయి సార్, ఇంకా 3 ఉన్నాయి అంతే కదా. ఒక హారిజాంటల్ ప్లేన్, ఒక S31 సిమెట్రీ, ఒక S32 సిమెట్రీ. 6 సరిపోయా. ఒక హారిజాంటల్ ప్లేన్ ఉంటుంది, మనకి నచ్చినట్టు వెర్టికల్ ప్లేన్స్ గీసినట్టు గీయలేము, ఎందుకంటే పెర్పెండిక్యులర్ ఉండాలి కదా. ప్రిన్సిపల్ యాక్సిస్ పెర్పెండిక్యులర్ ఒకటే వచ్చింది, ఒక ప్లేన్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఒక హారిజాంటల్ ప్లేన్ వస్తుంది. ఇక్కడ ఇంప్రాపర్ యాక్సిస్ మారుతుంది. n=u అయినప్పుడు మారిపోయింది చూసారా. S31 అంటే ఏంటి, ఆ మాలిక్యూల్కి ఒక రొటేషన్ ఫాలోడ్ బై రిఫ్లెక్షన్ చేస్తే ఒక ఇంప్రాపర్ యాక్సిస్. అదేవిధంగా ఇంకొక రొటేషన్ ఫాలోడ్ బై రిఫ్లెక్షన్ చేస్తే ఇంకొక ఇంప్రాపర్ యాక్సిస్. మళ్ళీ S33 కూడా వస్తుంది. అది వచ్చేది ఐడెంటికల్ ఎలిమెంట్, అందుకే S33 రాయలేదు. సేమ్ CN రొటేషన్ యాక్సిస్ లాగే ఇంప్రాపర్ యాక్సిస్ కూడా ఉంటుంది సార్. ఓకేనా. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి H3BO3 బోరిక్ యాసిడ్ సార్.
దీన్ని ఏ విధంగా రాసుకుంటారు, BOH థ్రైస్, అంతేనా. బోరిక్ యాసిడ్, దీని స్ట్రక్చర్ చూడండి, ఇలా ఉంటుంది సార్. ఓకేనా. C3 రొటేషనల్ యాక్సిస్ ఉంటుంది, ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. C3 2 3 ఇలా చెప్తాం. 120 యాంగిల్తో రొటేట్ చేస్తే దాని ఐడెంటికల్ ఫామ్ ఒకటి వస్తుంది, ఇంకో చార్జ్ చేస్తే ఒకటి వస్తుంది. అంటే ఇవి ఇలాగా షిఫ్ట్ అవుతూ ఉంటాయి, ఇలా ఇలా. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు హారిజాంటల్ ప్లేన్, ఒకే హారిజాంటల్ ప్లేన్ ఉంటుంది, అదేమో పెర్పెండిక్యులర్గా ఉంటుంది. దేనికి, C3 రొటేషన్ యాక్సిస్ పెర్పెండిక్యులర్ ఉంటుంది మనం ఒక ప్లేన్ ఎగ్జామ్ చేస్తే. తర్వాత S31 S32. S31 అంటే ఏమనుకోను, రొటేషన్ ఫాలోడ్ బై ఒక రిఫ్లెక్షన్. దీన్ని రొటేషన్ చేసి తర్వాత మళ్ళీ రిఫ్లెక్షన్ చేస్తే ఒక ఇంప్రాపర్ యాక్సిస్, దట్ ఈస్ S31. మళ్ళీ దాన్ని 3 వచ్చిన దాన్ని మళ్ళీ రొటేషన్ ఫాలోడ్ బై రిఫ్లెక్షన్ చేస్తే దానికి ఒక S31. మళ్ళీ రొటేషన్ ఫాలోడ్ బై రిఫ్లెక్షన్ చేస్తే దాని S33 వస్తుంది. అది నథింగ్ బట్ ఈ కాబట్టి S33 రాయము. ఇక్కడ C33 ఎలా రాయట్లేదు, అక్కడ S33 అలా రాయము సార్. ఇంప్రాపర్ యాక్సిస్ అంటే అది. ఓకేనండి, ఈ విధంగా ఉంటాయి సార్ C3H మాలిక్యూల్స్. ఓకేనండి, ఇది CNH పాయింట్ గ్రూప్ యొక్క పాయింట్ గ్రూప్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ DN పాయింట్ గ్రూప్కి వెళ్దామా. ఓకేనండి.